హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు దాకా మనము బోర్డులో ఉన్న వోల్టేజ్లు చెక్ చేయాలంటే మల్టీమీటర్ సహాయంతో మనం చెక్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి మనకి డిఎస్ఓ అందుబాటులో రావడం జరిగింది. డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్, ఓకేనా, ఇది అందుబాటులో రావడం జరిగింది. ఈ డిఎస్ఓ తోటి మనము మల్టీమీటర్తో ఏమైతే పనులు చేస్తామో అవన్నీ కూడా డిఎస్ఓతో చేయొచ్చు, ఓకేనా. ఈ డిఎస్ఓ అనేది ఇప్పుడున్న టెక్నాలజీకి మంచిగా సెట్ అయింది కాబట్టి ఈ డిఎస్ఓ గురించి మీకు పరిచయం చేద్దామని చెప్పి మీ ముందుకు వస్తున్నాను. ఇంట్రడక్షన్ అయితే నేను ఏమీ ఇవ్వట్లేదు, కానీ ఈ డిఎస్ఓ తోటి డీసీ వోల్టేజ్లు మల్టీమీటర్ మనకి మొబైల్లో ఏ లైన్ మీద మనకి మొబైల్లో వోల్టేజ్లు వచ్చే లైన్ ఉంటాయి కదా, ఆ లైన్ల మీద ఎంతెంత వోల్టేజ్లు వస్తుంటాయి మల్టీమీటర్తో మనం ఏ విధంగా అయితే చెక్ చేసుకుంటామో దీంతో కూడా డిఎస్ఓతో కూడా అదే విధంగా మనం వోల్టేజ్ చెక్ చేసుకోవచ్చు. అంత మాత్రమే కాకుండా ఈ బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి కదా, ఈ కాయిల్స్ ఉన్నాయి కదా, ఈ కాయిల్ మల్టీమీటర్తో మనము కేవలము కనెక్టివిటీ కంటిన్యూటీ మాత్రం చూడగలం. కొంచెం పెట్టుబడి ఎక్కువ పెట్టి మంచి మల్టీమీటర్ మనం తీసుకున్నామంటే దాంతో మనం ఏం చేస్తాము, కాయిల్ వాల్యూ మాత్రము మనం చూడగలం. అంటే కాయిల్ వాల్యూ వస్తుందా లేదా అని మాత్రం చూడగలం. కాకపోతే ఆ రెండు మల్టీమీటర్లతో చేయలేని పని ఈ డిఎస్ఓతో మనం చేయొచ్చు. ఏమని, ఎట్లా చేయొచ్చు అంటే, కాయిల్ అనేది సర్క్యూట్లో స్విచ్ అవుతుందా లేదా, ఫంక్షనింగ్ కాయిల్ ఫంక్షన్ జరుగుతుందా లేదా అనేది మన డిఎస్ఓ తోటి మనం చూడవచ్చు. ఆ తర్వాత సిగ్నల్స్ బోర్డులో ఏదైతే మనం మల్టీమీటర్తో చెక్ చేయలేమో ఆ సిగ్నల్స్ని కూడా ఈ డిఎస్ఓ తోటి మనము చెక్ చేసి చూడవచ్చు, ఓకేనా. ఇప్పుడున్న ఈ టెక్నాలజీకి ఈ డిఎస్ఓ అయితే చాలా అవసరము. మీరు తీసుకోవాలనుకుంటే డిఎస్ఓ తీసుకోండి, మంచిది, ఓకేనా. అయితే ఈరోజు ఈ వీడియోలో కేవలము వోల్టేజ్ మాత్రం ఎలా చెక్ చేసుకోవచ్చు, ఆ వోల్టేజ్ కోసం ఏమేమి చేయాలి, ఏమేమి సెట్టింగ్స్ చేసుకోవాలి డిఎస్ఓలో అని క్లియర్ కట్గా స్టెప్ బై స్టెప్ అయితే నేను చెప్పదలుచుకున్నాను. అందుకే ఈ వీడియో ముందుకు నేను రావడం జరుగుతుంది, ఓకేనా. మన దగ్గర ట్రైనింగ్ అయితే అవైలబుల్గా ఉంది. మీకు ఫుల్ డీటెయిల్స్ డిఎస్ఓ గురించి కావాలనుకుంటే ఆఫ్లైన్ ట్రైనింగ్ అయితే మీరు రావాల్సి వస్తుంది. ఆఫ్లైన్ ట్రైనింగ్ వచ్చారంటే వోల్టేజ్ ఎలా చెక్ చేసుకోవచ్చు, కాయిల్ స్విచ్చింగ్ అవుతుందా లేదని ఎలా చెక్ చేసుకోవచ్చు, తర్వాత సిగ్నల్స్, క్లాక్ సిగ్నల్స్, ఓకేనా, ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు, క్రిస్టల్ ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు, I2C లైన్స్లో డేటా ట్రాన్స్ఫర్ అవుతుందా లేదనేది ఎలా చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. క్లియర్ కట్గా ఎనీ కాంపోనెంట్ ఎలా వర్క్ చేస్తుంది, షార్ట్ సర్క్యూట్ ఉన్న కాంపోనెంట్ని, షార్ట్ సర్క్యూట్ ఉన్న లైన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఓకేనా. టోటల్గా ఎవ్రీథింగ్ మల్టీమీటర్తో ఏవైతే మనం చేయగలమో అంతకంటే ఎక్కువగా మనం ఈ డిఎస్ఓతో అయితే మనం చేయగలము. అది ఆఫ్లైన్ ట్రైనింగ్లో అయితే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. జస్ట్ ఇంట్రడక్షన్గా వోల్టేజ్ ఎలా చెక్ చేసుకోవాలి డిఎస్ఓలని మాత్రమే ఈరోజు చెప్పదలుచుకున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మరి చూద్దామా. రైట్, చూడండి, ఇది వోల్టేజ్ పర్ డివిజన్. ఇదిగోండి, ఇక్కడ వోల్టేజ్ మారుతూ ఉంటాయి, చూడండి, మారుతూ ఉండే. ఎంత ఉంది ఇప్పుడు? 2 వోల్ట్ ఉంది, 5 వోల్ట్ ఉంది. పెంచుకుంటా ఉంటే 10 వోల్ట్, ఇంకా పెంచితే 10 వోల్ట్ హైయెస్ట్, ఓకేనా. ఇంకా తక్కువ వస్తుంది మిల్లీ వోల్ట్, 50 మిల్లీ వోల్ట్, 20 మిల్లీ వోల్ట్, ఇంకా వస్తుంది. ఇది 1 మిల్లీ వోల్ట్, అక్కడి నుంచి పెరుగుతుంది, ఓకేనా. మనం ఎంత పెట్టుకోవాలి దీంట్లో అంటే 1 వోల్ట్ పెట్టుకోవాలా. 1 వోల్ట్ పెట్టుకున్నాం. ఇది 4 ఛానల్ డిఎస్ఓ, ఓకేనా. ఛానల్ 2 ఛానల్ డిఎస్ఓ కూడా ఉంది, అది కూడా దాంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు, సేమ్ ప్రాసెసే. కాకపోతే ఇది దానికంటే ఇది పెద్దది, 4 ఛానల్ డిఎస్ఓ అనమాట ఇది, ఓకేనా. దీంట్లో వచ్చేసి ఇది వోల్ట్ పర్ డివిజన్, ఓకేనా. ఇది టైం పర్ డివిజన్. ఇది టైం సెట్ చేసుకున్నానికి ఇదండి, పెరుగుతుందా 200 నానో సెకండ్స్, 500 నానో సెకండ్స్, 1 మైక్రో సెకండ్, ఓకేనా, 2 మైక్రో సెకండ్. ఇది టైంకి, ఇదేమో వోల్టేజ్కి. టైం ఎందుకు, ఇక్కడ చూడండి, అడ్డగీతలు ఉన్నాయి, నిలువు గీతలు ఉంటాయి, హారిజాంటల్ వర్టికల్ అంటారు, ఓకేనా. అడ్డగీతలు ఉన్నాయి, నిలువు గీతలు ఉన్నాయి, ఓకేనా. ఈ మధ్యలోది వచ్చేసి పైకి వచ్చేసి ప్లస్ వోల్టేజెస్, ఇవన్నీ అంటే ఇది బార్డర్ ఉంది, ఈ బార్డర్ కిందకు వచ్చేసి మైనస్ వోల్టేజ్లు వస్తాయి.
ఇది వచ్చేసి ప్లస్ వోల్టేజ్. ఓకేనా. మైనస్ వోల్టేజ్ ఎందుకు ఉంటాయి? గ్రాఫిక్ సెక్షన్లో మైనస్ వోల్టేజ్ ఉంటుంది, ఐడియా ఉందా? +5 -5 ఆ వోల్టేజ్ చెక్ చేసుకోవాలంటే కిందకు వస్తుంది. ఆ వోల్టేజ్ మీద మనం ఈ ప్రోబ్ పెట్టినప్పుడు కిందకు వస్తుంది, అంటే మైనస్ వోల్టేజ్ అన్నట్టు అది. ఓకేనా. +5కి పైకి పోతుంది. ఇక్కడ మనము ఎంత వోల్టేజ్ సెట్ చేస్తామో, ఓకేనా, ఈ బాక్స్ అంత వోల్టేజ్ అన్నట్టు. ఈ టోటల్ బాక్స్ ఉంది కదా, ఈ టోటల్ బాక్స్ 1 వోల్ట్, ఇది 2 వోల్ట్ పెట్టామనుకోండి, టోటల్ బాక్స్ 2 వోల్ట్. ఇక్కడ 5 పెట్టామనుకోండి, టోటల్ బాక్స్ 5 వోల్ట్. ఓకేనా. ఇప్పుడు 1 పెట్టాం కాబట్టి ఒక బాక్స్ 1 వోల్ట్, ఇది 1 వోల్ట్, ఇది 1 వోల్ట్, ఇది 1 వోల్ట్, ఇది 1 వోల్ట్, మొత్తం ఎన్ని వోల్ట్? 4 వోల్ట్ ఉంది. ఓకేనా. అదే 2 పెట్టామనుకోండి, 2 పెట్టాము, ఈ ఒక్క బాక్స్ 2 వోల్ట్, తర్వాత 2 వోల్ట్, తర్వాత 2 వోల్ట్, తర్వాత 2 వోల్ట్, మొత్తం 4 బాక్సెస్ ఉన్నాయి, 8 వోల్ట్. ఓకేనా. ఇప్పుడు మనకి బోర్డులో మన ఛార్జింగ్ సెక్షన్ తీసుకుందాం. ఒకటి ఛార్జింగ్ సెక్షన్లో వి బస్ వోల్టేజ్ ఎంత వస్తుంది? 5 వోల్ట్ వస్తుంది. ఈ 5 వోల్ట్ మనం చెక్ చేయాలనుకోండి, ఎంత వోల్ట్ పెట్టుకోవాలి? ఇక్కడ ఎంత పెట్టుకోవాలి? 2 పెట్టుకుని సరిపోద్ది, 1 పెట్టుకుంటే సరిపోద్ది. ఎందుకంటే 1 పెట్టుకుంటే ఒక బాక్సే 1 వోల్ట్ కాబట్టి మొత్తం ఎన్ని బాక్సులు ఉన్నాయి? 4 బాక్సెస్ ఉన్నాయి. ఈ 4 బాక్సులు 4 వోల్టే వస్తుంది, ఇంకా 1 వోల్ట్ మిగిలిపోతుంది. కాబట్టి 2 వోల్ట్ పెట్టుకోవడం కరెక్ట్. అవును. ఇక్కడ చూడండి, ఇది టైం పర్ డివిజన్. ఇది ఈ స్కేల్ అనేది మనం చివరికి తీసుకెళ్ళాల్సి వస్తుంది. ఈ కర్సర్ పాయింట్ అనేది అక్కడ ఉంటే అక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి అనుకుందాం. ఓకేనా. ఎంత ఉంది? 2 వోల్ట్ ఉంది. మరి మనం స్టార్ట్ చేద్దాం. ఒకసారి వి బస్ లైన్ చెక్ చేద్దాం ఫస్ట్. ఇంతనా? ఎంత వోల్టేజ్ వచ్చింది? ఒక బాక్స్ ఎంత? 2 వోల్ట్. రెండో బాక్స్ 2 వోల్ట్, 4 వోల్ట్. 4 వోల్ట్ కంటే పైకి పోయింది. ఎంత ఉండొచ్చు? ఈ కింద కూడా ఒక కొంచెం పైకి లేచింది కదా, ఆ మార్జిన్ అక్కడ కనిపిస్తుంది. 5 వోల్ట్ అంతేనా? ప్రోబ్ తీస్తే మాత్రం కిందకు వస్తుంది, ప్రోబ్ పెడితే మాత్రం పైకి వెళ్ళిపోతుంది. ఓకేనా. అంటే వోల్టేజ్ పాస్ అవుతున్నట్టు, అంతే కదా. 5 వోల్ట్ వస్తుంది. మరి విపిహెచ్ ఆటం చూడండి. విపిహెచ్ వోల్టేజ్ అనేది పిఎంఐస్ చుట్టుపక్కల ఉంటుంది కదా, పిఎంఐస్ చుట్టుపక్కల ఉంటుంది. ఒకసారి చూద్దాం అది కూడా. ప్రోబ్ గ్రౌండ్ ఖచ్చితంగా పెట్టాలా? పిఎంఐసి మెయిన్ పిఎంఐసి దగ్గర ఛార్జింగ్ సెక్షన్ ఉంటుంది కదా, మెయిన్ పిఎంఐసి ఛార్జింగ్ సెక్షన్ ఇది. ఇది విపిహెచ్ కాయిల్, ఇది ఇదే కదా. కొంచెం స్క్రాచ్ చేయాలి, పెయింట్ ఉంది కదా దీని మీద. ఎంత వస్తుంది? అంటే 2 బాక్సులు ఫుల్గా రావట్లేదు కదా. ఒక బాక్స్ 2 వోల్ట్, ఇంకో బాక్స్ 2 వోల్ట్. ఓకేనా. కింద తగ్గింది, 3.8 కూడా రాదనుకుంటా, ఇంకా తక్కువ వస్తుంది. 3.27. ఓకే, అడిట్ అవుతుంది. ఓకేనా. విపిహెచ్ మనకి ఓకే ఉంది, విపిహెచ్ జనరేట్ అవుతుంది. తర్వాత మనకి ఏం కావాలా? 1.8 వోల్టేజ్ ఆడడం చూద్దామా? దీని టెస్ట్ పాయింట్లు ఏడుంటాయి? 1.8 వోల్ట్ ఆడడం చూడండి. 1.8 వోల్ట్, లేదంటే ఆన్ ఆఫ్ కీ దగ్గర చూద్దామా? ఆన్ ఆఫ్ కీ దగ్గర ఎంత వోల్టేజ్ రావాలా? 1.8 to 3.7 వోల్టేజ్ రావాలా?
చూద్దాము. ఏది ఇది ఆన్ ఆఫ్కి? ఏది ఆన్ ఆఫ్ స్విచ్? దీంట్లో పవర్ బటన్ కింద బటన్ ఇదే కదా? ఇదే కదా? ఎంత వస్తుంది? 1.8. 2 వోల్ట్ కూడా రావట్లేదు. ఎంత వస్తుంది? 2 వోల్ట్ కంటే కొంచెం తగ్గింది, అంటే 1.8 వోల్ట్. ఓకేనా? ఇప్పుడు వి బస్ ఓకే ఉంది, విపిహెచ్ ఓకే ఉంది, 1.8 వోల్ట్ కూడా ఓకే ఉంది. ఓకేనా? అంతే కదా? ఒకసారి బక్ కాయిల్స్ మీద చూద్దామా ఎంత వోల్టేజ్ వస్తుంది అనేది. బక్ కాయిల్స్ మీద 0.8 వోల్ట్ రావాలి కదా? ఒకదాని మీద 1.8 రావాలి, ఒకదాని మీద 2.0 రావాలి, ఇంకో దాని మీద మిగతా ఒకటి మీద 1.8 రావాలి. దీని మీద చూద్దామా ఎంత వస్తుంది? 1.6 1 వోల్ట్ కూడా రావట్లేదు. 1 వోల్ట్ కూడా రావట్లేదు అంటే 0.8 అని అర్థం. అంతే కదా? లేదు, ఇది కొంచెం పైకి లేస్తుంది కదా కింద. కర్సర్ కొంచెం పైకి లేస్తుంది. 0.8 అంటే 0.8. దాని పక్కది చెక్ చేస్తే ఎంత వస్తుంది? ఇంకా తక్కువ వస్తుంది. అసలు ఏం రావట్లేదు. ఏం రావట్లేదు దీని మీద. దీంతో ఇట్లా స్క్రాచ్ చేయకూడదు. పర్లేదు. ఎంత వస్తుంది? 0.8 వోల్ట్. ఇక్కడ ఏం లేదు. దాని తర్వాత 1.8. ఓకేనా? అంతే కదా? 1.8 వోల్ట్. ఆ తర్వాత ఇది 1.9. 1.9 వస్తుంది దీనికి. 2 వోల్ట్ రాదులేండి. 1.9 తర్వాత నాయిస్ వచ్చింది. 2 వోల్ట్ కావాలి సార్ మనకి. 1.8 0.8 1.9 వచ్చింది. నాయిస్ వస్తుంది. నాయిస్ ఇది మాత్రం ఇది విపిహెచ్ వోల్ట్, ఇది ఓకే వస్తుంది. సరే, పైన బిఓబి చూద్దామా? దీనికాడ బిఓబి వోల్టేజ్ రావాలి కదా? ఎంత వోల్టేజ్ వస్తుంది? 1.8 వస్తుందా? 1.8 కంటే తక్కువ వస్తుంది. 1.2 1.3 వస్తుంది. 1.3 ఇది 1.3 కదా సార్? 1.8 పైకి వచ్చేసినట్టే సార్.
పైకి వచ్చింది. పైకి వచ్చింది సార్. పైకి వచ్చింది. అప్రాక్సిమేట్ 1.5 పైనే. రాలేదండి, 1.3 అయ్యి ఉండొచ్చు. అంటే అక్కడైతే ఫ్లక్చువేషన్ అలా చూపిస్తుంది సార్, 1.8 ఎబో. కాదండి, కింద కొంచెం పైకి లేసింది, పైన కూడా కొంచెం తగ్గింది. కింద కరెక్ట్గా ఉండి పైన కొంచెం తగ్గితే 1.8 అనుకోవచ్చు. ఇప్పుడు తగ్గింది సార్. ఇప్పుడు తగ్గుతుంది, తగ్గింది సార్. 1.3 కింద తగ్గుతా ఉంది. అవును సార్, తగ్గుతుంది. ఇది లోయర్ ఎల్డి అయి ఉండొచ్చు. ఇప్పుడు తగ్గుతుంది సార్ మరి. ఇదిగో అవును సార్. లోయర్ ఎల్డి. దాని తర్వాత ఇది 0.8.